వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు 91వ వార్డు నేతాజీ కాలనీ, నాయుడు క్వార్టర్స్, రజక కాలనీ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పాల్గొన్న గణబాబుకు మహిళలు హారతులు, పూలదండలతో ఘన స్వాగతం పలికారు. గణబాబు కామెంట్స్ ప్రచారంలో ప్రజలందరూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఇబ్బంది పెట్టే ఈ చట్టం తేవడంతో ఒక పక్క న్యాయవాదులు సమ్మె చేస్తున్నారు. రైతుల భూముల్లో సర్వేరాళ్లపై, పట్టాదారు పాస్ పుస్తకాలపై సీఎం ఫోటో పెట్టుకుని వాళ్ళ ఆస్తులపై పెత్తనం చేసే విధంగా ఆయన నిరంకుశ పాలన ఉంది అంటూ విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలందరిలో ఒక ఆందోళన ఉంది. ప్రైవేట్ ఆస్తులపై పెత్తనం చేయడానికి ఆ యాక్ట్ని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు జగన్ రెడ్డి అనేటువంటిది ప్రజల్లో ఇప్పుడు కొత్త అంశం. ప్రతి ఒక్కరిలో, ఎందుకంటే ఎన్నికల ముందు తీసుకొచ్చినటువంటి చట్టం, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చట్టం, న్యాయవాదులందరూ సమ్మెకు దిగడంతో దాన్ని ప్రచారం చేయకుండా జీవోను మాత్రం ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నారు. రైతులు తాలూకా భూ సర్వేలో సర్వేరాళ్ళకి ఆయన బొమ్మ పెట్టుకోవడం కానీ, పట్టాదారు పాస్బుక్ మీద కూడా ఆయన అంటే రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు చాలా ఉన్నాయి. సో ఈరోజు ప్రజలపైన, ప్రజల ఆస్తులపైన కూడా పెత్తనం చేయాలనేటువంటి ఆలోచన కనబడుతుంది ఆయన నిరంకుశత్వానికి. ఒకవైపు డిస్ట్రక్షన్తో స్టార్ట్ అయిన పరిపాలన, కన్స్ట్రక్షన్ చేతకాల, ఎక్కడా కూడా నిర్మాణాలు లేవు, ఎక్కడా అభివృద్ధి లేదు. సంక్షేమం మాటన 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గ్రహించారు. మేము ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి ఆ ప్రజా వ్యతిరేకత కనబడుతుంది. ఒకవైపు అభివృద్ధి ఫలాలు అందాలన్నా విజనరీ, అంటే భవిష్యత్తు కార్యాచరణ, అంటే భవిష్యత్తులో ఎంతమందికి ఉపాధి కలిగించాలి, ఏ రకంగా ఉండాలి అనేటువంటి భవిష్యత్తు ఆలోచన చంద్రబాబు వల్ల, నరేంద్ర మోడీ, జనసేన వల్లే సాధ్యం అవుతుంది అనేటువంటి భావం ప్రజల్లో కనబడుతుంది. కాబట్టి ఈయన అనాలోచిత నిర్ణయాల వల్ల ఎక్కడా లేని విధంగా 3 రాజధానులు, అది ఈరోజు అందరికీ శాపంగా మారింది. కాబట్టి ఈ నిర్ణయాలన్నీ ఉన్నాయి, ప్రాజెక్టులు ఆగిపోయి రాబోయే తరాలకి ఈరోజు భవిష్యత్తు ఉండాలంటే ఈ అప్పు పెరిగిపోయినటువంటి రాష్ట్రంలో మరలా ప్రగతి రావాలి, సంపద రావాలి. ఆ సంపద సృష్టించడానికి ఈరోజు ఈ మార్పు రావాలనేటువంటిది ప్రజల్లో ఉంది. మళ్ళీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడిని రప్పిద్దాం అనేటువంటి స్లోగన్ ప్రజల్లో ఉంది.